తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ట్వైలైట్ విత్ మీ అవినాష్ జనగామ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. 2028లో మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి, కేటీఆర్ కీలక వ్యాఖ్యలు. నేడు బెంగళూరుకు వైఎస్ జగన్, ముగిసిన లండన్ పర్యటన. నేను కొడితే మామూలుగా ఉండదు, కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు. నెల్లూరులో రేపటి నుంచి సిపిఐ రాష్ట్ర మహాసభలు, హాజరు కానున్న ప్రతినిధులు, అతిథులు. బ్రేకింగ్ చూస్తా ఉన్నాం. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల వేళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ పెదవి విరిచారు. ప్రసంగం చివరకు వచ్చేసరికి రాష్ట్రపతి బాగా అలసిపోయారు, మాట్లాడలేకపోయారంటూ మీడియా అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. సోనియా వ్యాఖ్యలను బీజేపీ తప్పుపట్టింది, అభ్యంతరకరమైన వ్యాఖ్యలంటూ పేర్కొంది. సోనియా, రాహుల్ వంటి నేతలు ఇలా మాట్లాడకూడదంది, ప్రధానంగా రాష్ట్రపతిని ఉద్దేశించి చేయకూడదు. ఆదివాసీ కుటుంబం నుంచి వచ్చిన ముర్ము రాష్ట్రపతిగా ఉన్నారు. కాంగ్రెస్ జమీందారీ మైండ్ సెట్ ఆ విషయాన్ని అంగీకరించలేకపోతోందని ఆ పార్టీ ఎంపీ సుకంతా ముజుందార్ విమర్శించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల వేళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ పెదవి విరిచారు. ప్రసంగం చివరకు వచ్చేసరికి రాష్ట్రపతి బాగా అలసిపోయారు, మాట్లాడలేకపోయారంటూ మీడియా అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. సోనియా వ్యాఖ్యలను బీజేపీ తప్పుపట్టింది, అభ్యంతరకరమైన వ్యాఖ్యలంటూ పేర్కొంది. సోనియా, రాహుల్ వంటి నేతలు ఇలా మాట్లాడకూడదండి, ప్రధానంగా రాష్ట్రపతిని ఉద్దేశించి చేయకూడదు. ఆదివాసీ కుటుంబం నుంచి వచ్చిన ముర్ము రాష్ట్రపతిగా ఉన్నారు. కాంగ్రెస్ జమీందారీ మైండ్ సెట్ ఆ విషయాన్ని అంగీకరించలేకపోతోందని ఆ పార్టీ ఎంపీ సుకంతా ముజుందార్ విమర్శించారు. బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తా ఉన్నాం. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత అని న్యాయవాది ముకుల్ రోహిత్ని ప్రశ్నించింది. రీజనబుల్ టైం అంటే మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు ముగిసే వరకా అని అడిగింది. దీంతో స్పీకర్ను అడిగి నిర్ణయం చెప్తామన్నారు ముకుల్ రోహిత్. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.
పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత అని న్యాయవాది వకీల్ రోహిత్ని ప్రశ్నించింది. రీజనబుల్ టైం అంటే మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు ముగిసే వరకా అని అంది. దీంతో స్పీకర్ను అడిగి నిర్ణయం చెప్తానన్నారు ముకిల్ రోహిత్. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది కోర్టు. మరో బ్రేకింగ్ చూస్తా ఉన్నాం. ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ కళాశాల హాస్టల్ వార్డెన్ నాగమణి ఏసీబీకి పట్టుబడ్డారు. 30,000 రూపాయలు నగదు లంచంగా తీసుకుంటుండగా అధికారులు వలపన్ని పట్టుకున్నారు. హాస్టల్లో స్వీపర్గా విధులు నిర్వర్తిస్తున్న ఝాన్సీ అనే ఉద్యోగి నుండి వార్డెన్ ఈ మొత్తాన్ని డిమాండ్ చేశారు. దీంతో స్వీపర్ ఏసీబీని ఆశ్రయించగా ఆమె ఇంటి వద్ద రెడ్ హ్యాండెడ్గా వార్డెన్ను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ సుబ్బరాజు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా చెప్పారు. ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ కళాశాల హాస్టల్ వార్డెన్ నాగమణి ఏసీబీకి పట్టుబడ్డారు. 30,000 లంచంగా నగదు తీసుకుంటూ అధికారులు వలపన్ని పట్టుకుంటున్నారు. హాస్టల్లో స్వీపర్గా విధులు నిర్వహిస్తున్న ఝాన్సీ అనే ఉద్యోగి నుంచి వార్డెన్ ఈ మొత్తాన్ని డిమాండ్ చేశారు. దీంతో స్వీపర్ ఏసీబీని ఆశ్రయించగా ఆమె ఇంటి వద్ద రెడ్ హ్యాండెడ్గా వార్డెన్ను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ సుబ్బరాజ్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా చెప్పారు. మరో బ్రేకింగ్ చూస్తా ఉన్నాం. వైఎస్ సునీత తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 6 నెలల్లో ట్రయల్ మొత్తం పూర్తి చేసేలా నాంపల్లి సిబిఐ కోర్టుకు ఆదేశాలు జారీ చేయాలని సునీత ఆ పిటిషన్లో కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు హైదరాబాద్ సిబిఐ కోర్టుకు బదిలీ అయి 2 ఏళ్లు దాటినా ఇంకా కేసు ట్రయల్ ప్రాథమిక దశలోనే ఉందని పిటిషన్లో తెలిపారు. సాక్షులు చనిపోతున్నా తనకు న్యాయం జరగడం లేదని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. తన తండ్రి వివేకానందరెడ్డిని అత్యంత ఘోరంగా చంపిన వారు హాయిగా బయట తిరుగుతున్నారని గుర్తు చేశారు. సిబిఐ సమర్పించిన డిస్క్లలో 13 లక్షల ఫైల్స్ ఉండగా ఇప్పటి వరకు 13,717 ఫైల్స్ మాత్రమే ఓపెన్ చేశారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇన్ని రోజులుగా నేను మౌనంగా గంభీరంగా చూస్తున్నా. నేను కొడితే మామూలుగా ఉండదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా లేరని, కాంగ్రెస్ వాళ్ళు దొరికితే ప్రజలు కొట్టేటట్టు ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు పోలింగ్ పెడితే మనకే ఎక్కువ ఓటింగ్ వచ్చింది. తాను చెప్పిన ప్రజలు వినలేదు, అత్యాశకు పోయి కాంగ్రెస్కి ఓటేశారని పేర్కొన్నారు. రైతు బంధుకి రామ్ రామ్, దళిత బంధుకి జై భీమ్ చెప్తారని ఆరోపించారు. కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు. సరే, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వడ్డీ కొట్టు నాకు అలవాటు లేదు కదా. చూద్దాము. కానీ అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా. కానీ మన వాళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తున్నారు ఏంటంటే, ఒక సంవత్సరం జరిగిపోయింది, సంగమేశ్వర ఆన్నే పన్నది, బసవేశ్వర ఆన్నే పన్నది, పౌరమూర్తి పెద్దల పథకం ఆన్నే పన్నది, కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు. ఇవన్నీ అన్యాయాలని. కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, ఇక కథ చూడాలి, జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి. దూరమే ఉండదు. ఆ రకంగా తెలంగాణ శక్తి ఎందు మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి. భవిష్యత్తు కోసం కూడా కొట్టాడకు మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ, పరమేశ్వర్ గారికి అంతటి లోకమంత్రం ఉంది. ₹1,00,00,000 భూమి ఇప్పుడు 50 లక్షలు కట్టలేదు. ఈ ఒక్కని బాధ ఒక ఆయన వచ్చింది. మన ఒక ఆయన ఒక 10 మంది వచ్చారు హైదరాబాద్కి. అందులోకి 2 ముస్లిం సోదరులు వచ్చారు. साहब सोब तबाह हो गया, इफलासी मुफलसी बच्चों क्या तो तुम्हारा क्या हुआ बहन, तुम्हारा क्या हुआ, तुम हैदराबाद में तुम लोग बैठे, मेरा कारोबार है साहब, मेरा छोटा मोटा कारोबार है, होटल भी है, 70% गिर गया है। हर कोई पूछ रहे, हर कोई केसीआर भी याद कर रहा है सामान వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎక్కడ ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి, మందు పోయినాయి, మసాలా అన్ని పోయినాయి. ఇంత మంచిగా 4 ఎకరాల రైతు నేను 4 కోట్ల ఆశగా అనుకుంటుండే, అంత ధీమా ఉంది. ఎంత బాగుండే. హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యకపోదు భూములు, డిమాండ్ పెరగానని. అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా 40 లక్షలు 50 లక్షలు ఎకరానికి ఉండేది. అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేసింది. వీళ్ళు ఇంట్లో వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది. కాబట్టి మనం కొట్లాడాల్సిందే. నేను ఇంకొక మాట మీకు చెప్తా. ఎలక్షన్లలో నేను మస్తుగా చూసిన 50 ఏళ్లలో పార్టీలు గెలితే ఓడితాయి. ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరికితే కొడతాం అన్నంత గొప్ప. ఇంకా వాళ్ళ పొంద తెలివి. తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్ల సన్మాన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. రైతు భరోసా పైసలు టకీమని రైతుల ఖాతాల్లో పడతాయన్నాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని, కానీ రైతులకు మాత్రం పడకుండా టకీమని ఢిల్లీలో పైసలు పడుతున్నాయని కేటీఆర్ విమర్శించారు. మోసపూరిత 420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు పాలన చేయడం రావడం లేదన్నారు. 6.5 లక్షల కొత్త రేషన్ కార్డులను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ రేషన్ కార్డులు ఇవ్వలేదనేది అంటూ అబద్ధాలు చెబుతోందని విమర్శించారు. 2028లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. పుట్టుకల నుంచి సాగు దాకా అన్ని చూసుకున్నాడు కాబట్టి మేము అంతకంటే ఎక్కువ చేయాలన్న తాపత్రయంలో 420 హామీలు ఇచ్చారు. ఇస్తే ఏమైంది? ఇప్పుడు అధికారం వచ్చింది కానీ నడపస్తలేదు. ఈ అడు చూస్తాను ఇటు చూస్తాను, ఒకటే పని చేస్తాను. ఎవరి కౌంటర్ వాళ్ళు దేశం సంపుడు చంపుతున్నారు. టకీ పడతాయి అన్నాడు. పడుతున్నాయి టకీ ఎడ పడుతున్నాయి? ఢిల్లీలో పడుతున్నాయి పైసలు. ఈడ పడతలేవు, రైతుల ఖాతాల్లో పడతలేవు, ఆడబిడ్డలకు పైసలు వస్తలేవు. ఏమన్నాడు రేవంత్ రెడ్డి? యాదుకుందా? ఎక్కడన్నా నాకు అర్థం కాదు. లగ్న పత్రిక పెట్టుకుంటే పైసలు పడాలి, పిల్లలు పుట్టినాక పైసలు పడుతున్నాయి. కళ్యాణ లక్ష్మి నేను వచ్చినాక రేపు లగ్న పత్రిక పెట్టుకోండి, వెంటనే పైసలు తులం బంగారం ₹1,00,000 ఇస్తా అని చెప్పిండు. మరి ఇప్పుడు బంగారం దొరకలేదా? లేకపోతే బంగారం షాపులలో ముఖ్యమంత్రికి పతారే లేదా? ఒక్కళ్ళకన్నా వచ్చినాయా బంగారం, తులం బంగారం? ఎవరికి రాలే. ఇట్లా 1 కాదు 2 కాదు 420 హామీలు, 420 హామీలు ఇచ్చి నిన్నటితో కరెక్ట్ గా 420 రోజులు గడిచింది. అందుకే నిన్న మన వాళ్ళందరూ ఎక్కడోళ్ళక్కడ మహాత్మా గాంధీకి పోయి దండం పెట్టి చెప్పారు, అయ్యా గాంధీ గారు, మరి నీవు మరణించిన రోజు ఈరోజు నీ వర్ధంతి,
అయినప్పటికీ మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఆ డూప్లికేట్ గాంధీ ఎవరైతే ఉన్నాడో రాహుల్ గాంధీ ఆయన మనసులకు కలలకు పోయి ఆయనకు చెప్పు, రాహుల్ గాంధీ గారు వచ్చి రేవంత్ రెడ్డికి ఆదేశం ఇచ్చినట్టు ఆయనకు కొంచెం బుద్ధి చెప్పు అని చెప్పి నిన్న మన వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా కార్యక్రమం నిర్వహించారు. మీ అందరికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు. నేను చివరిగా ముగించే ముందు మీ అందరితో ప్రార్థన చేసేది ఒకటే, పదవి అయిపోవచ్చు కానీ ప్రజల అభిమానం మాత్రం మీ మీద పోదు. తెలంగాణలో నీళ్ల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీచ రాజకీయం చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నీళ్లు నిజాలు అంశంపై సమావేశం నిర్వహించారు. నీటి విషయాల్లో రాజకీయం చేయడం మానేసి నిజాలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఇదే సమయంలో రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని సూచనలు చేశారు. కేసులు వేసి ప్రాజెక్టులను అడ్డుకున్న నీచమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు ఒక రాజకీయ సుస్థిరత లేకపోతే ఏమవుతుంది, విజన్ లేని నాయకులు ఉంటే అట్లానే ఏమరపాటుగా మనము రౌడీగా పోయి రాజకీయ నాయకుడు అయినా అని చెప్పినటువంటి వాళ్ళని ఎన్నుకుంటే ప్రజలకు ఎంత ముప్పు వస్తుంది అనే విషయాన్ని చెప్పినటువంటి అశోక్ సార్కి ధన్యవాదాలు. అయితే మీరు అన్నట్టు హిట్లర్ది అందరికన్నా ముందు మోడీ గారు గ్రహించినట్టున్నారు సార్ ప్రచారము. సో బాగా గట్టిగా ప్రచారం చేసుకుంటున్నారు, దాన్ని మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు అందిపుచ్చుకున్నారు. అయితే ఈ మధ్యలో మాత్రం మనము అభినందించాలి తెలంగాణ వాదులను. సోషల్ మీడియాలో అబద్ధాలను మాత్రం అద్భుతంగా ఎండగడతా ఉన్నారు. అది బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ అయినా, జాగృతి వారియర్స్ అయినా, ఇండిపెండెంట్గా తెలంగాణ ఏ ఫోరంలో ఉన్న వారియర్స్ అయినా కూడా చాలా అద్భుతంగా మైక్రో లెవెల్ ఇష్యూస్ని కూడా ఫోటోలతో సహా డాక్యుమెంట్లతో సహా తీసి ఎండగట్టి నిజాలన్నటిని బయట పెడతా ఉన్నారు. వారికి ఇంకా మీరు అన్నట్టు తెలంగాణకు ఒక రాజకీయ సుస్థిరత లేకపోతే ఏమవుతుంది, విజన్ లేని నాయకులు ఉంటే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి వైఎస్ భారతితో కలిసి లండన్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నెల 14వ తేదీన లండన్ వెళ్లిన వైఎస్ జగన్ దంపతులు ఇవాళ ఉదయం లండన్ నుంచి బెంగళూరుకు చేరుకున్నారు. దాదాపు 15 రోజులకు పైగా జగన్ లండన్లోనే ఉన్నారు. తన కుమార్తె వర్ష రెడ్డి డిగ్రీ ప్రధానోత్సవ కార్యక్రమానికి లండన్ వెళ్లిన జగన్ ఇవాళ ఉదయం బెంగళూరుకు తిరిగి వచ్చారు. ఫిబ్రవరి 3వ తేదీ తాడేపల్లిలోని ఆయన నివాసానికి వచ్చే అవకాశం ఉందని సమాచారం. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయానికి చేరుకున్న సీఎంకు ఆలయ ప్రధాన అర్చకులు, అధికారులు, సిబ్బంది పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. తొలుత అమ్మవారికి చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సీఎంకు పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఈ రోజు మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్య వయస్సులో కూడా ఒక్క నిమిషం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను చాలా సార్లు చెప్పాను, సమాజంలో కష్టపడి పని చేసేవారు, తెలివితేటలతో పనిచేసేవారు ఆర్య వయస్సులు. నీతి నిజాయితీగా వ్యాపారం చేస్తారు. తెల్లవారు నుంచి సాయంత్రం వరకు దీక్షగా పనిచేస్తారు. అదే సమయంలో సంపాదించిన డబ్బులు, కొంత డబ్బులు ఏదైతే ప్రజల సేవకు ఖర్చు పెట్టే ఏకైక కులం ఆర్య వయసులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఇప్పుడు వచ్చింది కాదు, వాళ్ళ బ్లడ్ లోనే వచ్చింది, వారసత్వంగా వచ్చింది. ఎక్కడ అవినీతి చేయరు, అవినీతి చేయాలనే ధ్యాస లేదు, కష్టపడి సంపాదిస్తారు. అందులో వాళ్ళకు తోచిన విధంగా దాన కార్యక్రమాల కోసం, ధర్మ కార్యక్రమాల కోసం వెచ్చించే వ్యక్తులు ఆర్య వయసులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వారు కూడా ఇప్పుడిప్పుడు కొద్దిగా వ్యాపారాలు, పెద్ద వ్యాపారాలు చేస్తున్నారు కానీ ఒకప్పుడు చిరు వ్యాపారాలకే పరిమితం అయ్యారు. ఎక్కడన్నా కిళ్ళీ కొట్టు ఉంటే ఆ కిళ్ళీ కొట్టు ఆర్య వసూలు తప్ప వేరే వాళ్ళది కాదు. అన్ని కొట్టులు వేరే ఉండేటివి. ఇప్పుడిప్పుడు కొద్దిగా ఆ కిరాణా కొట్లు కూడా వేరే వాళ్ళు పెట్టేసే పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఇవన్నీ కూడా మల్టీ ఛానల్స్ వస్తున్నాయి, మార్ట్లు వచ్చేస్తున్నాయి, షాపింగ్ మాల్స్ వస్తున్నాయి, అనేక ఇది వచ్చాయి. కానీ ఎన్నో సార్లు చెప్పాను, అందుకే ఆర్య వయసుల కోసం కార్పొరేషన్ పెట్టి మీ తెలివితేటలు ఉపయోగించి మిమ్మల్ని కూడా వ్యాపారస్తులుగా తయారు చేయాలని తెలుగుదేశం పార్టీ ముందుకు వచ్చామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ చేస్తాం. కన్యకా పరమేశ్వర
నెల్లూరులో రేపటి నుంచి సిపిఐ రాష్ట్ర మహాసభలు నిర్వహించనుంది. 3 రోజుల పాటు జరగనున్న ఈ మహాసభల్లో రాష్ట్రం నలుమూలల నుంచి 500 మంది ప్రతినిధులు, అతిథులు హాజరవుతున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన మహాసభకు ఆల్ ఇండియా నాయకులు బృందా కారత్, ఎంఏ బేబీ, బివి రాఘవులు, ఆర్ అరుణ్ కుమార్ హాజరవుతారని స్థానిక నాయకులు తెలిపారు. రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలోని మెయిన్ లైబ్రరీ వద్ద ఓయూ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్, నిరుద్యోగుల సమస్యలపై నేటి నుంచి నిరవధిక శాంతియుత ర్యాలీలు నిర్వహించనున్నట్లుగా మోతీలాల్ తెలిపారు. ఈ రోజు ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ మన లైబ్రరీ దగ్గర నుంచి ఏదైతే మనము ఈ యొక్క ప్రెస్ మీట్ పెడుతున్నామో, ఈ వేదిక నుంచి మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటి వరకు మేము ఎస్సీ వర్గీకరణ ఆగినాం, బీసీ డిక్లరేషన్ ఆగినాం. కానీ ఇక మీద మేము ఆగే ప్రసక్తే లేదు. మేము శాంతియుతంగా ఈ రోజు నుంచి నిరవధిక ర్యాలీలు రేపు అశోక్ నగర్లో పెడతాం, దిల్సుఖ్ నగర్లో పెడతాం, అన్ని యూనివర్సిటీలో పెడతాం, అన్ని లైబ్రరీలో పెడతాం. శాంతియుతంగా చేసే ఈ యొక్క పోరాటం మేము మాకు నోటిఫికేషన్స్ కళ్ళ ముందర వచ్చినంత వరకు, మా కళ్ళతో మేము చూసినంత వరకు మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు. ఈ ఉద్యమాన్ని మేము ఆపేయలేదు. శాంతియుతంగా ఖచ్చితంగా మేము ఈ యొక్క ఉద్యమం చేయబోతా ఉన్నాం. మమ్మల్ని 119 ఎమ్మెల్యేల ముందర మీరు చెప్పినటువంటి మాట మీరు తప్పినప్పుడు మేము మిమ్మల్ని నమ్మే ప్రసక్తి లేదు. మేము టీజీపీఎస్సీ చైర్మన్ చెప్పినా, ఏ ముఖ్యమంత్రి చెప్పినా, ఏ రాహుల్ గాంధీ చెప్పినా కూడా మేము వినిపించుకోము. మాకు కళ్ళ ముందర నోటిఫికేషన్స్ కనబడినంత వరకు, మాకు కళ్ళ ముందర నోటిఫికేషన్ మేము చూసిన. నిరుద్యోగులకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శుభవార్త చెప్పారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డిఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామంటూ నారా లోకేష్ ప్రకటించారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం నుంచి రవాణా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖారే పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రజలందరూ విధిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి వాహనాలు నడపాలని వారు తెలిపారు. ప్రజలందరూ విధిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలన్నారు. రోడ్ సేఫ్టీలో సిమిలర్ మన ట్రాఫిక్ రూల్స్కు మనం పాటించాలి. అండ్ మనం ఇది ఇన్షూర్ చేయాలి కి మనం రోడ్ సేఫ్టీ మన జనవరి మంత్, ఇది జనవరి మంత్లో మనం రోడ్ సేఫ్టీ మంత్ మనం సెలబ్రేట్ చేస్తున్నాం. సో ఈరోజు ఇది లాస్ట్ డేట్. సో ఈరోజు ఇది పెద్ద అవగాహన కార్యక్రమంతో అందరు పబ్లిక్ ఇది తెలియాలి దట్ మనం ట్రాఫిక్ రూల్స్ కూడా అండ్ మనం అది ప్రికాషనరీగా జాగ్రత్తగా చేయాలి. సో బేసికలీ ఇప్పుడు మీకు ఎస్పీ గారు కూడా చెప్పారు కి మనం ర్యాష్ డ్రైవింగ్ షుడ్ నాట్ బి దేర్. అండ్ సిమిలర్లీ మనం 2 వీలర్స్లో ఎవరైనా 2 వీలర్స్ డ్రైవ్ చేస్తున్నారు తప్పకుండా అది హెల్మెట్ పెట్టాలి. బికాజ్ ఒకవేళ ఇది అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్లో ఒక యాక్సిడెంట్ అయితే హెల్మెట్ అలవాటు మనం పెడితే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అవర్ లైఫ్ సేవింగ్ ఇన్సిడెంట్స్లో. బికాజ్ చాలా ఇన్సిడెంట్స్లో ఒక హెల్మెట్ అండ్ ఒక సీట్ బెల్ట్ ఇఫ్ యూ డోంట్ పుట్ అప్ దెన్ ఇట్స్ యాక్చువల్లీ డేంజరస్ ఫర్ లైఫ్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం త్యాగరాజు భవనంలో వేంచేసి ఉన్న శ్రీ వాసవి మాత కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు ప్రభుత్వ అధికార వేడుకగా నిర్వహించడం చాలా సంతోషించదగ్గ విషయమని కార్యదర్శి బద్రీ నారాయణ తెలిపారు. అమ్మవారికి ప్రత్యేక 1,00,000 చామంతి పూలు, కుంకుమాభిషేకాలు నిర్వహిస్తున్నామని, 108 కలశాలతో ప్రత్యేక పూజలు నిర్వహించామని కార్యదర్శి తెలియజేశారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు లైవ్లో చూద్దాం. జూనియర్ కాలేజ్తో పాటు ఈరోజు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను అందించి పాఠశాలకు ఒక 10 కోట్ల రూపాయలు, మొగిలిగిద్ద గ్రామం కోసం సీసీ రోడ్ల కోసం 5 కోట్ల రూపాయలు, అదేవిధంగా లైబ్రరీ కోసం గ్రామ పంచాయతీ బిల్డింగ్ కోసం 1 కోటి రూపాయలు, అదేవిధంగా మైనారిటీ షాదీఖానా కోసం మా మిత్రుడు ఈర్లపల్లి శంకర్ గారు అడిగినరు. తప్పకుండా వాటిని కూడా మంజూరు చేసి మొగిలిగిద్ద గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. విద్యకు సంబంధించి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఇంతకుముందే పాఠశాలలో విద్యార్థులతో నేను పంచుకోవడం జరిగింది. నేను ఒకే మాట చెప్పదలుచుకున్నా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గత 10 సంవత్సరాల పరిపాలనలో విద్యాశాఖను నిర్లక్ష్యం చేసి నిర్వీర్యం చేసి వేలాది సింగిల్ టీచర్ పాఠశాలలను తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో మూసివేయడం జరిగింది. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు కానీ అధ్యాపకులను కానీ ప్రొఫెసర్లను కానీ అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను కానీ నియమించకపోవడం వల్ల ఈరోజు కాకతీయ ఉస్మానియా లాంటి యూనివర్సిటీలు ప్రతిష్ట కోల్పోయి ఈరోజు విద్యకు పేదలు దూరమయ్యే పరిస్థితి వచ్చింది. అందుకే మన ప్రభుత్వం ప్రజాపాలన వచ్చినెంబడే విద్య మీద పెట్టేది ఖర్చు కాదు, విద్య మీద పెట్టేది పెట్టుబడి ఈ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ని 7% 21,000 కోట్ల రూపాయలను విద్యాశాఖకు కేటాయించి ఆ విద్యాశాఖను ముఖ్యమంత్రి అయిన నా దగ్గరనే పెట్టుకొని విద్యను పెంచాలి, విద్యను పేదలకు అందించాలనే లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం చేస్తుంది. ఇదే కాదు, 10 సంవత్సరాలు టీచర్ల బదిలీలు జరగలేదు, 20 సంవత్సరాలు టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వలేదు, దాదాపుగా 10 ఏళ్ళు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వక ఒక్క నూతనంగా కూడా టీచర్లను నియమించలేదు. అందుకే మా ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే 21,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వడమే కాదు 35,000 మంది టీచర్ల బదిలీలు చేసి ప్రతి ప్రాంతానికి ఈరోజు టీచర్లను అందించే ప్రయత్నమే చేసినాం. ఇదే కాదు, మా అధికారుల కృషి వల్ల 10 సంవత్సరాలు నియామకాలు జరగని డిఎస్సి టీచర్ల నియామకం 55 రోజుల్లో 11,000 మంది టీచర్లను ఎల్బీ స్టేడియానికి పిలిచి వాళ్లకు నియామక పత్రాలు అందించి 11,000 మంది నూతన టీచర్లను అందించడం ద్వారా తండాలలో గూడాలలో ఉండే పాఠశాలలను తిరిగి ప్రారంభించే ప్రయత్నం చేసినాం. ఇదే కాదు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఐటీఐలు నిర్వీర్యం అయిపోతే సాంకేతిక నైపుణ్యాన్ని పెంచాలని 75 ఐటీఐలను ఈరోజు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా 2,400 కోట్ల రూపాయలతోని టాటా సంస్థతోని ఒప్పందం చేసుకొని తెలంగాణలో ఉన్న యువకులకు సాంకేతిక నైపుణ్యం నేర్పాలి, ఈ సాంకేతిక నైపుణ్యం ప్రపంచంతో పోటీ పడే విధంగా ఉండాలి అని మన సింగపూర్కి వెళ్ళి సింగపూర్ ప్రభుత్వంతో కూడా ఒప్పందం చేసుకొని సింగపూర్ ప్రభుత్వం నుంచి మన దగ్గర విద్యార్థులకు శిక్షణ ఇచ్చే విధంగా అక్కడి నుంచి ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళని తీసుకొచ్చడానికి ఒప్పందం చేసుకున్నాం. ఇయాల అమెరికాలో ఉండే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీని కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. మన తెలంగాణలో ఉండే విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి ఒక ఎంఓయూ చేయాలని ఇవాళ ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ ప్రపంచంలో పోటీ పెరిగిపోయింది. సర్టిఫికెట్లు ఉంటేనో, డిగ్రీలు ఉంటేనో, పట్టాలు ఉంటేనో ఇవాళ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. నీ పట్టా ఏదున్నా నీ నైపుణ్యం ఎంతున్నదని చెప్పి ఇవాళ పోటీ ప్రపంచం అడుగుతున్నది. అందుకే పట్టాలతో పాటు సాంకేతిక నైపుణ్యాన్ని పెంచాలి అని చెప్పి ఈరోజు ప్రభుత్వం నిరంతర కృషి చేస్తున్నది. ఆ బాధ్యతను స్వయంగా నేనే పర్యవేక్షిస్తున్నా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇదే కాదు, తెలంగాణకు వెన్నెముక రైతులు. ఆ రైతులకు ఆనాటి ప్రభుత్వం, నేను హరగోపాల్ గారిని అనుమతి అడుగుతున్నా, అక్కడ విద్యార్థులు కేవలం ప్రభుత్వ కార్యక్రమాలే మాట్లాడినా, ఇక్కడ ఉన్నదంతా మా పార్టీ కార్యకర్తలు, నాయకులు, రైతులు ఉన్నారు. కాబట్టి కొన్ని రాజకీయపరమైన అంశాలు ఈ వేదిక మీద నేను ప్రస్తావించాల్సిన పరిస్థితి ఉన్నది. తమరి అన్నదా భావించొద్దు. ఎందుకంటే మా కార్యకర్తలు నిరుత్సాహంతో మళ్ళీ ఊరికి పోతారు నేను మాట్లాడకపోతే. సార్ వచ్చిండు,
పెద్దసారి చెప్పినట్టే మాకు చదువు చెప్తే ఏం లాభం, రాజకీయం మాట్లాడకపోతే ఎట్లా అని చెప్పి మా వాళ్ళు అనుకునే ప్రమాదం ఉంది. అందుకే కొన్ని రాజకీయపరమైన అంశాలు కూడా ఈ వేదిక మీద నుంచి ప్రస్తావించాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. ఆయన ఆనాడు 70,000 కోట్లతోని 2014 జూన్ 2 నాడు మనం రాష్ట్రాన్ని వారికి అప్పచెప్తే 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తోని ధనిక రాష్ట్రంగా వారికి అప్పచెప్తే 10 ఏళ్ళు తిరిగే లోపల 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ధనిక రాష్ట్రాన్ని దివాలా రాష్ట్రంగా చేసి చివరికి రైతు బంధు పథకాన్ని కూడా ఇవ్వకుండా ఎన్నికలను అడ్డం పెట్టుకొని పారిపోతే నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన ఎంబడే ఆయన గారు ఎగ్గొట్టిన రైతు భరోసా పథకంలో 7,625 కోట్ల రూపాయలు 3 నెలల్లోనే 72 లక్షల రైతుల ఖాతాలో వేసి ఎగ్గొట్టి పారిపోయిన ఆయన కాదు ఇప్పుడు బాధ్యత. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ ఫోర్సైట్స్ టీవీ.